ఒక సనాతనత్వం అనే పేరుతో ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అనటం కూడా దీనికి ఒక కారణం అనుకుంటా. సార్ పాక్పై ట్రంప్ లవ్ ఇండియాపై కెనుకు. పాకిస్తాన్ ప్రధానమంత్రి అక్కడ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ట్రంప్ ఆయన ప్రత్యేకించి లంచ్కు డిన్నర్కి ఆహ్వానించాడు. ఏంటి ఇప్పుడు భారతదేశం విషయంలోనేమో వీసాలు అన్నీ పెంచి వీసా ఫీజులన్నీ పెంచి ముప్పు తిప్పలు పెడుతున్నారు. అసలు ఇండియా చైనా వల్లనే ప్రపంచానికి ముప్పు, ఉక్రెయిన్ యుద్ధం దానివల్లే జరుగుతుందని చెప్పి వీటి మీద శాపనార్థాలు పెడుతున్నారు. మోదీ ఈజ్ మై ఫ్రెండ్ అంటూనే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన విదేశాంగ మంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ భారత ప్రయోజనాల కోసం ఏం చెప్పినా వాటికి అమెరికా పూర్తిగా అడ్డం పడుతూ ఉంది. H1B వీసా విషయంలో ఏదో కొంచెం మినహాయింపు ఇస్తారనుకుంటే ఇంకా కఠినతరం చేసే దిశలో ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ను అమెరికా భవిష్యత్తులో కూడా నిజానికి పాకిస్తాన్ అమెరికాను మోస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని కాస్తూ ఉంటారు అనేది అయితే ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి. రెండోది పాకిస్తాన్ వేరు అమెరికా వేరు అనే అంశం నుంచి ఎలా స్నేహ సంబంధాలు ఉండకూడదని ఎవరు అనరు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చేతలు అంత భారత వ్యతిరేకతతో నిండి ఉన్నప్పుడు ట్రంప్ కూడా దాదాపు అదే పంథ తీసుకున్నప్పుడు మన కర్తవ్యం మనం ఆలోచించాల్సింది ఏంటి. అలాగే నిన్న కూడా మనం మాట్లాడినట్టుగా H1B వీసా ఆ ఫీ విపరీతంగా పెంచటము, దానికి అనేక కండిషన్స్ విధించటము, వీటన్నిటి ద్వారా భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టే పనులు చాలా తీవ్రంగా సాగుతున్నప్పుడు అంటే ఈ రెండు ఒకేసారి జరుగుతున్నాయి. భారత్ పట్ల వ్యతిరేక చర్యలు, పాకిస్తాన్ పట్ల ఓ ప్రత్యేకమైన ప్రేమ, ప్రోత్సాహం, ప్రోద్బలం ఇంకా చెప్పాలంటే ప్రదర్శించడం ఇది చాలా అంతర్జాతీయ విషయాల్లో ఒక తీవ్రమైన పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది